లేని వ్యక్తులు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. వ్యసన పరులు అంటే వ్యసన పరులు అంటున్నానంటే దానికి మీరు అర్థం చేసుకోండి. మీడియా ముందు కూడా వాళ్ళు ప్రవర్తించిన తీరు, తాగేసి వచ్చి ప్రవర్తించిన తీరు మీరు చాలా సందర్భాల్లో కూడా మీడియా ముందుగా మీరు వేస్తుంటారు. విజ్ఞత లేని వ్యక్తులు. ఎందుకంటే సార్, ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు ప్రధానంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖ ప్రకారంగా, ఎందుకంటే ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ప్రశ్నిస్తా జై తెలంగాణ అంటే, జై తెలంగాణ అంటే ఒక ఆలోచన వస్తుంది. ఎంతో మంది విద్యార్థులు కానీ, ఎంతో మంది పోరాటోళ్ళు కానీ 1200 ఆత్మ బలిదానం చేసుకుంటే వాళ్ళ రోజు వచ్చిన తెలంగాణ అనేది జై తెలంగాణ అని పడ్డాడు. ఇక్కడ ఒక 4 సినిమాలు చేసినంత మాట హీరో అయిపోడు, ఒక 4 సినిమాలు చేసినంత మాట ప్రశ్నించే వ్యక్తిత్వం కాదు. ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. ఆ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కూడా కనుక్కోకుండా వాళ్ళు ట్విట్లు మొదలుపెట్టి తోకముడిచి ట్విట్లు డిలేట్ చేసిన పక్కన ఇక్కడ ఇంకో మాట చెప్పాలంటే, ఇలాంటి మాటలు ఆర్జీవీ లాంటి వ్యక్తులు కూడా కిరీటం లేని రాజు అంటే రాజు ఎత్తుకున్నట్టు ఇవాళ నేషనల్ అవార్డు సంపాదించలేడు పవన్ కళ్యాణ్, అన్ని రీమేక్ సినిమాలు చేస్తాడని మాట్లాడిన వ్యక్తులు ఇవాళ ఆయన త్యాగాలకు సంబంధించి నేషనల్ అవార్డు వచ్చిన పరిస్థితి చూస్తారు. ఇది నిజంగా కదా? ఆయన ఇప్పుడు వరకు కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా కానీ ఎవరినన్నా కానీ పల్లెత్తి మాట మాట్లాడారు. కానీ ఇవాళ ఒక వ్యవస్థ వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుందో ఉంటే మీకు బండ్ల గణేష్ గారే కనిపించారు. ఖచ్చితంగా బండ్ల గణేష్ గారు రైట్ అని చెప్తున్నాం మేము. అట్లాంటి జన సైనికులు లాంటి వాళ్ళు మేము చాలా మంది ఉన్నాం. అంటే ఒక్కటి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మీ తెలంగాణ ఏమన్నా మీ అయ్యే జాగీరా అనేది ఒక కోణంలో అన్నారు. కానీ అవును మా అయ్యే జాగీరే అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. అనేక మంది నేతలు ఆ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనకుండా ఉండాల్సిందని కొంతమంది మాట్లాడిన పరిస్థితి. అసలు మీ అయ్యే జాగీరా అని అనాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వచ్చింది? నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఏదైతే జరుగుతుందో తెలంగాణలో పుట్టిన బిడ్డలు ఎవరైనా కూడా ప్రశ్నించే హక్కు అయితే ఉంది కదా. ఆంధ్రలో రాజకీయం మేము ఉన్నాం, తెలంగాణలో రాజకీయం చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు తెలంగాణ బిడ్డలు ఆంధ్ర రాజకీయాల గురించి ప్రశ్నించకూడదా? రామకృష్ణకి అవకాశం లేకదా, ఆ హక్కు లేదా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? సార్, ఒక 15 రోజులుగా మీరు ఈ విషయం చూసుకుంటా ఉంటే, మీరు ఒక్కసారి ప్రీవియస్ కొంచెం ముందు చెప్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలను మీరు తీసుకోండి. ఆయన దేని గురించి అన్నారు? అమిత్ షా గారి గురించి మాట్లాడితేనే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అక్కడ ప్రాంతీయవాదం ఏ విధంగా వచ్చింది? ఆయన మద్దతుగా తెలిపినటువంటి జర్నలిస్టు సంఘాలు మరి ఆయన్ని తెలంగాణలో మీకు అడుగు పెట్టలేదు అంటే మరి వాళ్ళ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? మరి అయ్యా జాగిరని మాట్లాడతారు సార్. అక్కడ ఇది నా దేశం, ఇది నా జన్మభూమి, ఇది నా భారతదేశం, నేను ఎక్కడైనా మాట్లాడే హక్కు ఉంటుంది, నేను ఎక్కడైనా బతికే హక్కు ఉంటుంది. అంతేగాని ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో రాకూడదు, ఆంధ్రాలో మీ పాలన మీరు అక్కడ కూర్చొని మీరు అక్కడికి రాకూడదు అంటే, ఇవాళ మీరు అదే కేసీఆర్ గారు ఇంతకు ముందు ఎవరి దగ్గర తీసుకెళ్ళి చేశారంటే ఎన్టీ రామారావు గారి దగ్గర చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎవరి దగ్గర చేశారంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేశారు. మరి వాళ్ళ రోజున విగ్రహాలు పూజ చేస్తాము, అవి చేస్తాము, మత విద్వేషాలు ప్రాంతీయవాదం తీసుకొస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటాం సార్. మేము దాన్ని పరిగణలోకి తీసుకొని తెలంగాణలో అడ్డు కట్టడం అంటేనే, ఎందుకంటే చట్టం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇచ్చింది. భారతదేశంలో ప్రతి పౌరుడు ఎక్కడైనా ప్రతి హక్కు ఇచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం సమానత్వం అనేది అందరికీ ఉంది. అంతేగాని తెలంగాణ ఏ పాకిస్తానో ఎలా కూడా ఏ లేదు సార్. మేము తెలంగాణలో అడుగు పెట్టామంటే ఎక్కడ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకొని ప్రాంతీయ పెట్టుకుంటే ఇవాళ టీఆర్ఎస్ అని పార్టీ పెట్టేసుకుంటారు. వాళ్ళ గెలుపు కోసం, వాళ్ళ రాజకీయాల కోసం ప్రజలను నొప్పి పెట్టి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీని మార్చుకుంటారు. ఇది ఎక్కడ రాజకీయం సార్? ఎక్కడ? లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ ఒక మాట. ఎస్ చెప్పండి.
ఇవాళ వీళ్ళు బతకడానికి పక్క దేశాలకు వెళ్ళిపోయి కోటాను కోట్లు సంపాదించుకొని ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలను పోటీ చేసేది. కానీ ఒక వ్యక్తి ఆంధ్ర నుంచి వచ్చి మాత్రం తెలంగాణలో బతకాలంటే మాత్రం ఆంధ్ర వాళ్ళు తెలంగాణలోకి రాదు. ఇది మేము పరిగణలో తీసుకొని ఇది మేము ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారు మీ అయ్యా జాగీరా అని చెప్పేసి మాట మాట్లాడడం జరిగింది. మేము కూడా ఇక్కడ రాజకీయం, ఎందుకంటే సార్ తెలంగాణ జెండా మీద పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కొరకు మేము ఖచ్చితంగా మేము ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలని ఉద్దేశంతో మేము ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మేము నిలబడి ఉన్నాం. అంతేగాని తెలంగాణలో మేము ఎక్కడ పార్టీని మూసుకున్న సందర్భాలు లేవు. ఎక్కడ అయితే వైసీపీ పార్టీ ఏదైతే ఉందో పార్టీ ఒక్క మాట వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ సోషల్ మీడియా ఎంత బలంగా ఉంటుందో మీకు తెలుసు. కొన్ని తెలంగాణ ఇష్యూస్ మీద మీ పార్టీని టార్గెట్ చేస్తుందని కొంతమంది ఆరోపిస్తున్నారు. నిజంగా వాస్తవం ఉందా? వైసీపీ పార్టీకి దీని లేదు సంబంధం లేదంటారు, అసలు ఏమంటారు మీరు? సార్ ఇక్కడ ప్రధానంగా వైసీపీ టీఆర్ఎస్ సోషల్ మీడియాలకు సంబంధించి చాలా మంది కూడా సభలు వేయడం జరిగింది. అన్నమయ్య జిల్లాలోనే ఇప్పుడు దాదాపు ఒక 5 మేము ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సార్ ఈ మాట మేము చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారి విషయం ఏదైతే అంటే ఇప్పుడు మన తమిళనాడు రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధం అంటే దాన్ని బీఆర్ఎస్ పార్టీలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ట్విట్టర్ సోషల్ మీడియాలో ఎటువంటి ప్రచారాలు చేశారంటే ఇటువంటివన్నీ మేము చూసుకొని అక్కడ బీఆర్ఎస్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో తెలంగాణలో ఇక్కడ వైసీపీ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో సంబంధించి అకౌంట్స్ అదే విధంగా పనిచేస్తున్నాయని మేము గుర్తించడం జరిగింది. సాక్షాత్తు మీ అధినేత పవన్ కళ్యాణ్ గారే నాకు ఆయన తమ్ముళ్ళు లాంటి వారు అని చెప్పి ప్రస్తుత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి మాట్లాడిన పరిస్థితి. వాళ్ళిద్దరి మధ్య సహోదరమైన వాతావరణం ఉన్నప్పుడు మీరు వైసీపీకి ఎలా అంటగడుతున్నారు? వాస్తవం ఉందంటారా? ట్విట్టర్ అకౌంట్లు కానీ సోషల్ మీడియా కానీ టీడీపీకి వైసీపీకి సంబంధించిన వ్యక్తులు అంటున్నాం మేము. అకౌంట్స్ అని చెప్తున్నాం సార్ ఇక్కడ ప్రధానంగా. అంటే ఇవాళ పార్టీలో చీలిక తేవాలన్నా కూటమిని విచ్ఛిన్నం చేయాలన్నా ఈ మనుషుల మధ్య ఇటువంటి గొడవలు పెట్టాలన్నా ఏం చేస్తున్నారంటే సార్, ఇప్పుడు నేను జనసేన ఉన్నాను అనుకో సార్, నేను టీడీపీ జనసేన అయ్యి ఉంటే కనుక టీడీపీ అకౌంట్ నుంచి నన్ను పెట్టడం మొదలు పెడతాను. అదే విధంగా మేము జనసేన పార్టీ పేరు పెట్టుకొని కొంతమంది అటు పక్కన అంటే ఈ కీలకం తీసుకురావాలనుకున్న వ్యక్తులు అటు పక్కన ఏం చేస్తారంటే బీజేపీలోనూ టీడీపీకో వచ్చేది తీసుకొచ్చే విధంగా మాట్లాడతారు. ఇట్లాంటిది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది ఇదే సార్. మొన్న లోకేష్ గారు కూడా ఇదే మాట మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట మాట్లాడారు. కేటీఆర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి స్నేహపూర్వకంగా బంధాలు ఉండొచ్చు, కాదంటలేదు. కానీ సార్ రాజకీయంలో